హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ నేను ఒక పెయింటింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ముందుగానే చెప్పేస్తున్నాను, నేనేమంత పెద్ద పెయింటింగ్ ఆర్టిస్ట్ని అయితే ఏం కాదు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. సో ఎలా వస్తుందో చూద్దాం. నిజం చెప్పాలంటే ఈ డిఐవైస్ పెయింటింగ్స్ చాలా హెల్ప్ అయితే అవుతాయి. మనం ఎప్పుడైనా డిప్రెస్డ్గా ఫీల్ అయినా, లోన్లీగా ఫీల్ అయినా బయటికి రావడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్, దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక్కడ నేను మామ్ అండ్ సన్ రెఫరెన్స్ పెయింటింగ్ అయితే పింట్రెస్ట్ యాప్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక షీట్ మీద మామ్ అండ్ సన్ డ్రాయింగ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. మీరు చెప్తే అసలు నంబర్ కానీ ఈ టోటల్ పెయింటింగ్ నేను 3 కలర్స్ మాత్రమే యూజ్ చేసి కంప్లీట్ అయితే చేశాను. ఇంకొక షీట్లో నా దగ్గర ఉన్న ఒక బాక్స్ మూతను యూజ్ చేసుకొని అయితే ఇలాగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. ఎక్సెప్ట్ రౌండ్ షేప్ని వదిలేసి మిగతా పార్ట్ని అంతా ఇలా ఆరెంజ్ కలర్తో అయితే ఫిల్ చేసుకున్నాను. దాని తర్వాత ఆ రౌండ్ పార్ట్ని ఎల్లో కలర్ యూజ్ చేసి అయితే ఫిల్ చేసుకున్నాను. దాని చుట్టూ ఎల్లో కలర్ని యూజ్ చేసి లైట్గా అయితే షేడింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మామ్ అండ్ సన్ కటింగ్ పీస్ని ఆ సర్కిల్ మధ్యలో వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని అందులో బ్లాక్ కలర్ని అయితే ఫిల్ చేసుకున్నాను నేను. తర్వాత అదే బ్లాక్ పెన్ని యూజ్ చేసుకొని బోత్ సైడ్స్ కొమ్మలు అయితే డ్రా చేసేసుకున్నాను. చెట్టు అన్న తర్వాత కొమ్మలు ఉండవా, కొమ్మలు అన్న తర్వాత ఆకులు ఉండవా, కొమ్మలుండి ఆకులు లేకపోతే బాగుండదు కాబట్టి ఆకులు కూడా అయితే డ్రా చేసేసుకున్నాను. అందులో కొన్ని కొమ్మలకి ఆకులు లేకోకుండా అయితే వదిలేసాను అనుకోండి, అది వేరే విషయం. ఈ కొమ్మలు ఆకులు ఇవన్నీ వేసిన తర్వాత కూడా పెయింటింగ్ ఎందుకో నాకు ఇన్కంప్లీట్గా అనిపించింది. సో అప్పుడే ఒక థాట్ వచ్చింది, మనుషులు ఏమైనా ఆకాశంలో ఉంటారా, భూమిపైనే కదా, భూమిపైన మనుషులతో పాటు గడ్డి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంకెందుకు లేటు అని చెప్పేసి కాళ్ళ దగ్గర అలా 4 పిచ్చి గీతలను అయితే గీసేసాను. ఆ పిచ్చి గీతలే గడ్డిలాగా అయితే టర్న్ అవుట్ అయిపోయాయి. ఆ పిచ్చి గీతలు గీసిన తర్వాత కూడా కింద అయితే కొంచెం ఎంటీ స్పేస్ అయితే వచ్చేసింది. అదే బ్లాక్ కలర్ని యూజ్ చేసుకొని ఆ ఎంటీ స్పేస్ని కూడా అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసాను. నా మీద నాకే డౌట్ వచ్చింది, ఎందుకంటే అవుట్పుట్ ఇట్లా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసినా ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ కూడా అయితే వచ్చింది, అండ్ దట్టు కొంచెం కాన్ఫిడెంట్ కూడా అయితే వచ్చింది. ఇన్ని రోజులు నేను పెయింటింగ్ నా వల్ల కాదేమో అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఈ పెయింటింగ్ చూసిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. నేను కూడా ఇక ముందు నుంచి పెయింటింగ్స్ అయితే వేయగలను అని చెప్పి. అవుట్పుట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వేసిన ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే మీరు నాకు సజెస్ట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా ఫాలో అయితే అవుతాను. Don't forget to comment how it looks.